నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. సో లోక్సభలో దీని గురించి డిస్కస్ చేయడము, తర్వాత మరి ఆయన ఎడ్యుకేషన్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన రిజైన్ చేయడము, అవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలని దానికి ప్రభుత్వమే లోక్సభలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసి ఒక కమిటీని, నందన్ నీలకనేని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది నిపుణుల్ని అపాయింట్ చేశారు. దాంట్లో ఒక ఆయన పేరు కామకోటి గారు. ఆయన చెన్నై ఐఐటిలో పిహెచ్డి చేసి, అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ హాజ్ గాట్ వెరీ గుడ్ క్రెడెన్షియల్స్ యాజ్ ఫర్ డెవలపింగ్, అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కింద ఐఐటి చెన్నైని చేసి చాలామందికి ఒక మార్గదర్శనము దశానిర్దేశం చేసినటువంటి ఆయన. అలాంటి ఆయన మీద ప్రియాంక, అంటే ఈ రాజకీయాల్లో ఉన్న తర్వాత వీళ్ళకి ఏంటంటే ఏదో కామెంట్ చేయాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన మీద కామెంట్ చేయడం అనేది ఎవరికీ రుచించలేదు. ఇన్ఫ్యాక్ట్ 215 ఆర్ మోర్ దెన్ 300 పీపుల్ దీని మీద ప్రియాంక గాంధీకి శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళందరూ చేశారు. మీకు కామకోటి గురించి ఏమి తెలుసు, మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కొంతమంది అయితే మీరు ఆర్ఎస్ఎస్లో చేసి దేశం గురించి ఆలోచించడం నేర్చుకోండి అన్న కామెంట్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ అంటే అంతకు ముందర కామకోటి గారు ఒక సదస్సులో ఈ గోమూత్రము, దాని మీద కావాల్సినటువంటి ఆ పాజిటివ్ ఇంపాక్ట్స్, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి చక్కగా చేస్తే ఆవిడ ఏం చెప్పిందనంటే, ఈ గోమూత్రం తెలిసిన ఒక నిపుణుని కూడా మీరు జాయిన్ చేసుకున్నారు. అంటే షీ హెస్ ఫర్గాట్ టు హైలైట్ అబౌట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ కామకోటి గారు. బట్ ఇట్లా చేయడం వలన, అంటే ఇండైరెక్ట్గా ఆ సెటైర్ వచ్చేటట్టు ఆవిడ చేయడం వలన చాలా పెద్ద నిరసన వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రాజకీయాల్లో వీళ్ళకి ఉండే అనుభవం ఎంత, వీళ్ళకి విజ్ఞత ఎంత అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పార్టీ బలం మీద, లేకపోతే ఒక కుటుంబ పాలన కింద, దీని కింద చెప్పి వీళ్ళు ఎంపీలు వీళ్ళు అవుతారు. కానీ దేశం యొక్క సమగ్రత పరిరక్షణ గురించి కొన్ని చూస్తుంటే చాలా అపహాస్యంగా ఉంటుంది వీళ్ళు చేసేది. సో ఈ ప్రియాంక గాంధీ కామకోటి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ స్పందన? మరి ఇది సుమతి శతకమో వేమన శతకమో గుర్తులేదు, మొత్తం కూడా గుర్తులేదు. మొదటి 2 స్టాంజెస్ చదువుతాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సజ్జనుండు పలుకు చల్లగాను, విశ్వదాభిరామ వినుర వేమన శతకమే. సో ఇది ఆ ఆడంబరంగా మాట్లాడినట్టుందే కానీ ప్రియాంక గాంధీ ఆ మాటలు సీరియస్గా ఇష్యూ బేస్డ్గా అయితే లేవు. ఉండుంటే అట్లా మాట్లాడుండేది కాదు. అందరూ సైంటిస్టులలాగా కామకోటిని మనం ఎవాల్యుయేట్ చేయలేము. ఎందుకంటే ఆ అవకాశం ఉన్నా బయటికి వెళ్లకుండా ఇక్కడనే ఉండి ఇక్కడనే పనిచేయాలనేటటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కామకోటి గారు. అట్లాంటి వాడే శ్రీధర్ వెంపు కూడా, ఇద్దరు కూడా డూయింగ్. డైరెక్టర్ ఆఫ్ ఐఐటి రావటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ ఉన్న డైరెక్టర్లో కూడా డిస్టింగ్విష్డ్ డైరెక్టరు కామకోటి. ఎన్నో సైటేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దెన్ కొన్ని నీచ్ ఏరియాస్ ఏవైతే భారతదేశం దిగుమతి చేసుకుంటూ దాని ద్వారా ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుండో ఆ ఏరియాస్ను స్పెసిఫై చేసుకొని వాటిల్లో ఆ ప్రోడక్ట్స్ డెవలప్ చేయటం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు పుట్టినట్టు డిఫరెంట్ ఐఐటీస్ డిఫరెంట్ టైప్లో వెళ్ళిపోయినాయి. కొన్ని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, మార్కెటింగ్ కన్సల్టెన్సీ అటువంటి ఏరియాస్లో కృషి చేశాయి. బేసిక్ సైన్సు, బేసిక్ రీసెర్చ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నది మెడ్రాస్ ఐఐటి. దాని వరకు వీ షుడ్ అప్రిషియేట్ హిస్ కాంట్రిబ్యూషన్ అని. సో ఇంత వర్క్ జరుగుతూ ఉంటే అదంతా వదిలేసి పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీములో ఆయన ప్రధానమైనటువంటి మెంబర్గా పెడితే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేయటం చాలా చాలా
అవాయిడబుల్ ఈవెన్ ఫర్ హర్ యాజ్ ఏ లీడర్. రెండోది గోమూత్రం. తప్పే ఉంది, అది ఒక ఏరియా మీద ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. దాని మీద రీసెర్చ్ చేసి రేపు ప్రూవ్ చేశాడు అనుకో, సైంటిఫిక్ వ్యాలిడేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది గోమూత్రం, ఆవు పేడ ఇవి వాడటం అనేటటువంటిది గ్రామీణ వ్యవహారంలోనూ విధానంలోనూ ఈరోజు వచ్చినటువంటిదైతే కాదు, శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నటువంటిది. ఇంట్లో పేడతో అలకటం అనేటటువంటిది ఒక పద్ధతి వల్ల తప్పకుండా బెనిఫిట్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని సెంచరీస్గా ఎందుకు వస్తుంది? దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయటం అంటావా? అయినంతవరకు అవుతుంది, కానంతవరకు ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. దాంతో ఇదేమున్నది, అది ఇండివిజువల్ ఫెయిత్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెయిత్ ఉండొచ్చు, దానికి కాదంటానికి వీళ్ళెవరు. సో కాబట్టి అటువంటి వాడు ఐఐటి తెలియకంటే అటువంటి వాడు ఆ ఆస్పెక్ట్ కూడా కరెక్టే. బట్ బియాండ్ దట్ ఆల్సో హీ హ్యాస్ హిస్ ఓన్ credential to be where he has to be. So most unfortunate thing, ఎందుకంటే ఒక జనరేషన్ టు జనరేషన్ ఎంత మారిపోతుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి కామెంట్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ తప్పకుండా చేసి ఉండేవాళ్లే కాదు. వాళ్ళు ఆ సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహిస్తూనే ట్రెడిషనల్ విధానాలను ఏ రోజు కూడా డీవాల్యూ చేయలేదు. అది గ్రేట్నెస్ ఆఫ్ దోస్ టూ జనరేషన్స్. ఇప్పుడు ఈ జనరేషను, సోనియా గాంధీ జనరేషన్ నుంచి వచ్చిన ఈ జనరేషను ఆ లీడర్షిప్తో కూడా విత్ ఇన్ కాంగ్రెస్ టోటల్గా డిస్కనెక్ట్ అయిందనే దానికి ఇంతకన్నా మించినటువంటి ప్రూఫ్ మనకు ఇంకోటి అవసరం లేదు. సో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ అన్కాల్ ఫర్. చాలా పొరపాటు అయితే చేసింది ఆమె, అటువంటి పిచ్చిగా మాట్లాడి. మంచి విషయం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ గోమూత్రం దీని మీద ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయంలో వీటిని ఉపయోగించవచ్చు అని చెప్పి ఆ మూమెంట్ కూడా ఉంది. కరెక్టే, పాలేకర్ వ్యవసాయ విధానం అని చెప్పి చేశారు. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. అలాంటి దాని మీద మీరు చెప్పినట్టు ఈయన ఒక సైంటిఫిక్ ఇది తీసుకుని వస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏది క్రిమి కీరకాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడాను ఆర్టిఫిషియల్ యూరియా ఇవన్నీ చేయడం వలన భూసారం తగ్గిపోతుంది, దాన్ని చేయలేకపోతున్నాం, ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. అటువంటి దాంట్లో ఈవిడ ఈ విధంగా అదేదో ఒక నీచమైన ఇది కిందని చెప్పేసి చేసి కామెంట్ చేయడం అనేది శోచనీయం. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.